వెల్కమ్ టు కాగ్నా టీవీ. వికారాబాద్ జిల్లాకు సంబంధించి వార్తలు చూసుకున్నట్లయితే మొదటగా సాక్షి వికారాబాద్ జిల్లా పేపర్లో రబీ రెడీ అంటూ వార్తలు చూస్తున్నాం. యాసంగి సాగుకు సిద్ధమవుతున్న కర్షకులు సాధారణ సాగు విస్తీర్ణం 1,22,593 ఎకరాలు. ఈ సాగు అంచనా 1,44,480 ఎకరాలు. అందుబాటులో ఎరువులు విత్తనాలు రైతుకి ఈసారి మంగళం అంటూ వార్త చూస్తున్నాం. వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరికే రైతులు మొగ్గు చూపుతున్నట్టు చూస్తున్నాం. అదేవిధంగా అమ్మకాలపై పర్యవేక్షణ అంటూ వార్త చూస్తున్నాం. డిసెంబర్ వరకు వేసుకోవచ్చు అంటూ మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి రాబీకి సంబంధించిన రాబీ సీజన్కు గాను డిసెంబర్ నెల వరకు వాళ్ళు పంటలు వేసుకోవచ్చు. వర్షాలు నెమ్మదిగా కురిసిన నేపథ్యంలో సీజన్ బాగుంటుందని ఆశిస్తున్నాం. సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో పంటలు సాగే అవకాశం ఉంది. రైతు విత్తనాల పంపిణీ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఎరువులు అవసరమైన మేరకు అందుబాటులో ఉంటాయంటూ మనం జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా రైతుల పక్షాన పోరాడతాం అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిన్న లగజర్ల గ్రామంలో పర్యటించినటువంటి వార్తను చూస్తున్నాం. దిగుబడి దిగులు ప్రస్తుత ఖరీఫ్ పంటలపై రైతుల ఆశలు ఆవిరి. అధిక వర్షాలతో పంటలు ఎదగలేదంటూ వార్త చూస్తున్నాం. మెను ప్రకారం భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ యాలాల కేజీని సందర్శించిన వార్తను చూస్తున్నాం. 5 ఏళ్లలో పెండింగ్. కోడంగల్ నియోజకవర్గంలో 5 ఏళ్ల క్రితం మంజూరైన కమ్యూనిటీ భవనాలు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయంటూ వార్త చూస్తున్నాం. అదేవిధంగా జరుగుతున్నట్టు వార్త చూస్తున్నాం. నమ్మకమైన సిమెంట్ కేర్ ఆఫ్ శ్రీశై అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఢిల్లీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అలోక్ శుక్లా సంస్థ డీలర్లు సబ్ డీలర్లతో నిన్న అనంతగిరి హరిత టూరిజం ప్లాజా హోటల్లో సమావేశమైనటువంటి వార్తను చూస్తున్నాం. మేము బీసీలమే, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించండి, చిన్న పదవులు కూడా దక్కడం లేదు, అంతరించిపోతున్న వృత్తులకు జీవం పోయండి, వెనుకబడిన తరగతుల కమిషన్ కు వృత్తిదారులు సంచార జాతులు విజ్ఞప్తి అంటూ వార్త చూస్తున్నాం. సమావేశానికి హాజరైన తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ సభ్యులకు సంబంధించిన ఒక ఫోటో చూస్తున్నాం. ఛాలెంజింగ్ జాబ్ పోలీస్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలి. మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ 271 మంది ఏఆర్ ఎస్సీ టీసీబీసీల అవుట్ ప్యారేడ్. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ శిక్షణ కార్యక్రమ కేంద్రంలో నిన్న పోలీస్ అవుట్ ప్యారేడ్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఐజీ2 సత్యనారాయణ గారు పాల్గొన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మరొక పేపర్ని తీసుకున్నట్లయితే దిగులు అంటూ చూస్తున్నాం. ఇక్కడ పత్తిలో తగ్గిన పంట ఉత్పత్తులు, మద్దతు ధర ఆశాజనకంగా ఉన్న నష్టాలు. మరోవైపు వేధిస్తున్న కూలీల కొరత, పెట్టుబడులు సైతం రావట్లేదని రైతుల ఆందోళన. మేలు పాటించకపోతే చర్యలు అంటూ మొదటి పేజీలో చూసుకున్నట్టు వార్తను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. మంచినీటి ట్యాంకును పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్. కేజీబీవీ స్టోరూంలో సామగ్రిని తనిఖీ చేస్తున్న సబ్ కలెక్టర్. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ యాలాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించిన వార్తను చూస్తున్నాం. ప్రమాదంలో అనంతగిరి అంటూ వార్తను చూస్తున్నాం. ఆలయ భూములు అనేకమందమయ్యే పరిస్థితి. హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్ కుమార్ మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటోను చూస్తున్నాం. రైతులకు అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే కాళ యాదయ్య మాట్లాడుతున్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. చివరిలో పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే కాళ యాదయ్య. లింకు రోడ్లు ఏళ్లుగా ప్లాట్లు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఎన్నెపల్లిలో అవసరం పడుతున్న వాహనదారులు. కంకర తెలి ఎన్నెపల్లి లింకు రోడ్డుకు సంబంధించిన ఒక ఫోటోను చూస్తున్నాం. నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు పేర్కొంటున్నటువంటి వార్తను చూస్తున్నాం.